నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్లో 50,000 లోపు తిరిగిన విటారా బ్రీజా ZDI వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2 కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2017లో వచ్చిన టైర్సే ఉన్నాయి. స్టెప్ని కూడా ఇప్పటివరకు మనం టచ్ కూడా వేయలేదు. సరే, కారుకు సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపెడతాను. సో మరొకసారి కూడా చెప్తున్నాను, 2 కీస్ ఉన్నాయి. 2017 మోడలు, కేవలం 38,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అందుబాటులో ఉంది. షోరూమ్ చేసిన టైర్లే ఉన్నాయి. స్టెప్ని కూడా ఇప్పటి వరకు టచ్ కూడా వేయలేదు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. కార్ వచ్చేసి ప్రస్తుతానికి మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ పైన మనం కార్ అనేది హైదరాబాద్ లేదా కరీంనగర్ లేదా డైరెక్ట్ మీ హోమ్ డెలివరీ వరకైనా కార్ పంపిస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ మేము చెప్పినట్టు ఉంటేనే మీరు వెహికల్ తీసుకెళ్ళండి. ఇందులో మనకు హెడ్ లైట్ల విషయానికి వస్తే ఒకటి నార్మల్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఒకటేమో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇక్కడ మనకు డే టైమ్ రన్నింగ్ లైట్, DRL లైట్స్ అంటారు, డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఉంటాయి. మనకి ఎక్స్ట్రా ఫోగ్ ల్యాంప్స్ కూడా, కంపెనీ ఫిటెడ్ ఫోగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఇది మనకి కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ప్రస్తుతానికి అయితే ఈ కార్ మనకు ఢిల్లీలో అందుబాటులో ఉంది. కేవలం 38,000 కిలోమీటర్లు. మీరు ఆల్ ఓవర్ ఇండియా ఏ షోరూమ్లోనా మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు. రీడింగ్ సంబంధించి కంప్లీట్ ఒరిజినల్ రీడింగు. టైర్లు కూడా 2017లో షోరూమ్తోనైతే ఏ టైర్లు వస్తాయో అవే టైర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 30%, 32-35% ఉన్నాయి. సస్పెన్షన్లో చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అలాయ్ వీల్స్లో కంపెనీ ఫిట్ అలాయ్ వీల్స్, చిన్న స్క్రాచ్ లేదు వెహికల్లో. ఇది డ్రైవర్ సైడ్ నుంచి డోర్, డ్రైవర్ వెనకాల సైడ్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. ఓవరాల్గా కారుకు సంబంధించిన డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ ఇది. అండ్ వెనకాల టైర్ కూడా ఒక 30-40% ఉంది. లోపల సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండ్ మ్యాట్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రన్నింగ్ బార్డర్లో ఒక 1% మనకు గీత కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోండి, అండర్ బాడీ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో ఇది మనకు కారుకు సంబంధించి డ్రైవర్ సైడ్ నుంచి. అండ్ ఇది వెనకాల సైడ్ నుంచి వ్యూ. 2017 మోడలు విటారా బ్రీజా ZDI వేరియంటు. వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కేవలం టోకెన్ అమౌంట్ మనకు పే చేస్తే కార్ అనేది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పంపిస్తాం. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి వెనకాల వైపర్ వస్తుంది, డిఫాగర్ లైన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వాటర్ సంబంధించిన పైప్ కూడా ఉంటుంది. వాటర్తో కూడా మనం వెనకాల గ్లాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ అయితే ఉంటాయి ఇందులో. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI వేరియంటు. ఇక్కడ మనకి ఎలాంటి కీ ఆప్షన్ ఉండదు. ఈ సింబల్ పైన కింద మనకి ఏంటంటే బటన్ ఉంటుంది. ఈ బటన్ను ప్రెస్ చేస్తే మనకు డిక్కీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కంపెనీ పంచింగ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కంపెనీ పంచింగ్స్ అనేవి పోతూ ఉంటాయి. కనెక్టివిటీ పార్ట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా కార్ మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి, నచ్చకపోతే మా కార్ మేము రిటర్న్ తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండర్ బాడీ కూడా చాలా నీట్గా ఉంది. చిన్న రస్ట్ కూడా లేదు ఎక్కడ. స్టెప్పిన్ చూసుకోండి, కంప్లీట్గా 100కి 100%. ఇప్పటివరకు స్టెప్పిన్ యూజ్ కూడా చేయలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వెహికల్ 30,000 రీడింగ్ ఒరిజినల్ కాదా అని. షోరూమ్ టైర్లు కూడా ఉన్నాయి. మీకు సెకండ్ ప్రూఫ్, థర్డ్ ప్రూఫ్ కోసం కావాలనుకుంటే మీరు షోరూమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. షోరూమ్ ట్రాక్ పంపించమన్నా కూడా నేనే షోరూమ్ ట్రాక్ మీకు పంపిస్తాను. సస్పెన్షన్లో ఇప్పటివరకు మన షోరూమ్ మార్కింగ్స్ ఇవ్వలేదు. ఇంకా సస్పెన్షన్ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. మీకు బయట సైడ్ నుంచి కూడా చూపెట్టా, లోపల నుంచి కూడా చూపెడుతున్నా. అండర్ బాడీ కూడా చాలా నీట్గా ఉంది. ఈ కారుకు సంబంధించిన లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు ఏ ప్లేస్లో కూడా. ఇది కారుకు సంబంధించి వెనకాల సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఇది డీజిల్ ఫిల్ చేసే పార్ట్. అండ్ టైర్ల విషయానికి వస్తే వెనకాల టైరు ఇది కూడా ఒక 30-40% ఉంది. ఎక్కడ కూడా ఏ వీల్ మన అలాయ్ వీల్కి చిన్న స్క్రాచ్ లేదు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసారు వెహికల్ని. తక్కువ తిరిగింది కాబట్టి
అండర్ బాడీ కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఫస్ట్ టైం 50,000 లోపు తిరిగిన వెహికల్ మాకు దొరకడం. కేవలం 38,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇక్కడ చిన్నది ఒకటి బ్లాక్ కలర్ పట్టి వస్తుంది, బస్ అంతే, పట్టి పోయింది. ఇది మనకు మేము తీసుకొని వస్తాం వచ్చేటప్పుడు. ఇది మన కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. మన వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్. ఇది దగ్గర నుంచి చూపెడితే ఏమైనా స్క్రాచెస్ ఉంటే మీకు ఏర్పడుతుందని. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రండర్. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్. ఆల్ టైర్స్ కూడా కంపెనీ అపోలో టైర్సే ఉన్నాయి, కంపెనీతో వచ్చిన టైర్సే ఉన్నాయి ఇప్పటివరకు. ఫ్రంట్ మిర్రర్ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా ఆల్ పర్ఫెక్ట్. మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు. ఇది మనకైతే మొత్తానికి కార్కి సంబంధించి అవుట్ సైడ్ నుంచి వ్యూ. 2 కీస్ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి కార్కి సంబంధించి. సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్లు ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్రాండెడ్ బకెట్ సీట్ కవర్స్ ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఏ సీట్లు కూడా ఎలాంటి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్ సీట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మైలేజ్ కూడా మీకు 20+ మైలేజ్ వస్తుంది. రీడింగ్ విషయానికి వస్తే సరే ఓకే చూపెడితే రావట్లేదు. మన డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. రీడింగ్ చూసుకోండి, 38,437 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. లోకల్లో ఢిల్లీ ఫుల్ టు ఫుల్ లోకల్ ట్రాఫిక్లో 18 మైలేజ్ వచ్చింది. ఖచ్చితంగా 20+ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూసుకోండి, ఇక్కడ కార్కి సంబంధించి ప్రతి వర్క్ కూడా షోరూంలో వేయించారు. ఆయిల్ చేంజ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. 46,224 కిలోమీటర్కు ఇంకా ఆయిల్ చేంజ్ చేసుకునే అవసరం ఉన్నది. రీసెంట్గానే 2వ నెల అంటే ఫిబ్రవరి 8వ తారీఖు మనకి షోరూమ్కి వెళ్ళినట్టుంది. ఇది ఫిబ్రవరి 8 లేదు, నెక్స్ట్ సర్వీస్ అప్పుడు ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. DL14 CD0607 46,224 కిలోమీటర్కి మళ్ళీ నెక్స్ట్ సర్వీసింగ్ చేసుకోవాలి మనం. క్లియర్ కట్ ఉంది, సర్వీసింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్. అండ్ మ్యూజిక్ ప్లేయర్ల విషయానికి వస్తే మారుతి సుజుకి సంబంధించిన కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ ఇందులో ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. మనకు ఛార్జింగ్ పోర్ట్ అక్స్ కేబుల్ ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. అండ్ గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది. మీకు ఇన్సూరెన్స్ కూడా 2026 సంథింగ్ జనవరి లేదా మార్చ్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 డాష్ బోర్డ్స్ అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది. ఈ సైడ్ మిర్రర్లకు సంబంధించి మనకు ఈ సైడ్ మిర్రర్లు కూడా మనం లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మిర్రర్ రొటేట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ మనకి 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన వెనకాల పార్కింగ్ సెన్సార్స్ కంపెనీ ఫిటెడ్ కాబట్టి అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్ లైట్లది మనకు అడ్జస్టబుల్ ఇక్కడ ఉంటుంది, అప్ అండ్ డౌన్ కావడానికి. కనెక్టివిటీ పార్ట్స్ చూసుకోండి, చాలా నీట్గా ఉన్నాయి, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. డోర్లో కూడా ప్రతి పార్ట్ చూపెడుతున్నా మీకు. ఇక్కడ స్క్రాచెస్ ఉంటే కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉంది. ఎక్స్ట్రా ఇప్పటివరకు అన్టచ్ మన ఏమంటారు స్టెప్ ఇన్ టైర్ కూడా ఉంది. 2 కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వెనకాల సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ కార్కి సంబంధించి వెనకాల నుంచి వ్యూ. సో ఇంజన్ సైడ్ చూసినట్టయితే మీకు ఇప్పటివరకు ఎలాంటి టైమింగ్ చేంజ్ కాలేదు. అండ్ కంపెనీ అప్రాన్స్ ఉన్నాయి. ఈసీఐఎం కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పటివరకు ఈసీఐఎం టచ్ కూడా వేయలేదు. ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా కనబడుతుంది. నట్టు పైన చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఇంజన్ హెడ్ విషయానికి వస్తే ఇంజన్ హెడ్ కూడా చూసుకోండి, సీల్ కూడా పోలేదు. ఇంకా ప్రతి ప్లేస్లో కూడా కంపెనీ మార్కింగ్స్ ఉన్నాయి. ఇది మనకైతే కార్కి సంబంధించి పూర్తి వివరాలు.
సైడ్ లోరారం సపోర్ట్ రాడ్ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది మన కార్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఎవరికైనా కార్ కావాలనుకుంటే కేవలం టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ పైన మనం అనేది కార్ అనేది పంపించడం జరుగుతుంది. సస్పెన్షన్ అంటే 30,000 తినడానికి సస్పెన్షన్ ఎలాంటి పోదు, ఇంజన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.